అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మనకి ఫ్రీక్వెంట్గా ఒక క్వశ్చన్ అడగటం జరుగుతుందన్నమాట వ్యూవర్స్. జావాస్క్రిప్ట్ని ఎలా నేర్చుకోవాలి అనేదే క్వశ్చన్. సో చూద్దాం. ChatGPTని అడిగి అసలు ఎలాంటి స్టెప్స్, ఎలాంటి కరికులం ఉన్న టాపిక్స్ కోర్సు చేస్తే జావాస్క్రిప్ట్లో మనకి ఫ్యూచర్ ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాము. అయితే ఫస్ట్ టైం కనుక మీరు ఈ ఛానల్ నుంచి వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకే, చూడండి. యాంపుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నాట్ ఓన్లీ జావాస్క్రిప్ట్, మెనీ ఆఫ్ ద కోర్సెస్ వీఆర్ ట్రయింగ్ టు రిజాల్వింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ChatGPT. Yes, this is an AI tool where you can have a great information at single place. సో చూడండి, ఈరోజు మన క్వశ్చన్ని చూసేద్దాం కదా క్విక్గా. స్టార్ట్ ద బేసిక్స్ అంటే డేటా టైప్స్, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండే డేటా టైప్స్ కానీ, వేరియబుల్స్ కానీ, ఆపరేటర్స్, యారేస్, లూప్స్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్, కండిషనల్, ఇవి పర్ఫెక్ట్గా బేసిక్స్ నేర్చుకోవాలండి ఫస్ట్. వన్స్ ఇవన్నీ అండర్స్టాండ్ అయిన తర్వాత ఫంక్షన్ ఏంటంటే కీ కాన్సెప్ట్ అనమాట. జనరల్గా జావాస్క్రిప్ట్లో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి, కస్టమ్గా మీరు ఓన్గా క్రియేట్ చేసే ఫంక్షన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. అయితే మాడ్యూలర్ క్రియేట్ చేయడం కానీ, కోడ్ని రీయూజ్ చేయడానికి కానీ మనం ఈ ఫంక్షన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట కోడింగ్లో. అయితే లెర్న్ అబౌట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే డామ్ ఆబ్జెక్ట్స్ అంటారు అనమాట. లైక్ ట్రీ స్ట్రక్చర్ లాగా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి ఇవి. అయితే HTML యొక్క ఎలిమెంట్స్కి ఈ డామ్ ఆబ్జెక్ట్స్తో మనం ఇంటరాక్షన్స్ని క్రియేట్ చేస్తూ లైక్ ఒక డైనమిక్ వెబ్ అప్లికేషన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈవెంట్ హ్యాండిలింగ్ అంటే ఈవెంట్ హ్యాండిల్లో యూజర్ క్లిక్ చేసే ఈవెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, క్లిక్కబుల్ ఈవెంట్లు ఏం క్లిక్ చేయాలి, ఒకటి జరిగిన తర్వాత ఇంకోటి ఏంటి, ఇలాంటి ఈవెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో జావాస్క్రిప్ట్ యూజ్ చేసి మోర్ ఇంటరాక్టివ్గా వెబ్ పేజ్ని క్రియేట్ చేయడానికి అప్లై చేయడం జరిగిద్ది. అవి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అంటే జేసన్ ఆబ్జెక్ట్లు అంటారు. ఇవి లైట్ వెయిట్ డేటాని లోడ్ చేసుకుని ట్రాన్స్మిట్ చేయటం, ఇంటర్చేంజ్ చేయడానికి అంటే సర్వర్ సైడ్ నుంచి క్లయింట్కి, క్లయింట్ నుంచి సర్వర్కి ఎక్స్చేంజ్ చేయడానికి జేసన్ ఆబ్జెక్టులు కూడా వాడటం జరిగిద్ది అనమాట. అంటే తక్కువ బ్యాండ్ విడ్త్ ఉన్న ఏరియాలో కూడా ఈ అప్లికేషన్ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అలాగే మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే సూపర్ పర్ఫార్మెన్స్ ఇవ్వటం వల్ల ఇవి బాగా పాపులర్ అయినాయి. ఓకే, అవి ఎట్లా డిక్లేర్ చేయాలి, చిన్న కాంపోనెంట్ ఒకటి తీసుకుని మీరు టెస్ట్ చేయాలి. తర్వాత మీరు హ్యూజ్ డేటాతో మీరు టెస్ట్ చేసినా కానీ సేమ్ రెస్పాన్స్ ఉంటుందన్నమాట మీకు. తర్వాత అజాక్స్ కాంపోనెంట్స్. అజాక్స్ ఏంటంటే అసింక్రనైజ్ జావాస్క్రిప్ట్ అండ్ XML టెక్నిక్. ఎందుకు వాడతారంటే డైనమిక్ పేజెస్ లోడ్ హ్యూజ్ డేటా ఉన్నప్పుడు లైట్ వెయిట్ పేజెస్ లాగా మనకి ఈజీగా కంప్లీట్ పేజ్ని ఎక్స్చేంజ్ అవ్వకుండా సర్వర్కి ఏ కాంపోనెంట్ అజాక్స్ ఇంప్లిమెంట్ చేశారో ఆ కాంపోనెంట్ మాత్రమే సర్వర్కి హిట్ అవ్వడం జరుగుతుంది డేటా. అదేవిధంగా API అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అసలు APIs బిల్డ్ చేయటం, వెబ్ APIs కూడా అనడం జరిగింది. ఎలా బిల్డ్ చేస్తాం, ఎలా రాస్తాం ఏంటి అనేది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మీరు ప్రాక్టీస్. జావాస్క్రిప్ట్ మీరు ఏం చేయాలంటే నేర్చుకున్న టాస్కులన్నీ కూడా సొంత ప్రాజెక్టులు ఏమన్నా మీరు సొంతంగా ఓన్గా క్రియేట్ చేయగలరా అనేది ఫస్ట్ తయారు చేసుకోవడానికి చూడాలి. ఆన్లైన్ రిసోర్సెస్ వాడి యూజ్ చేసుకుని శాంపిల్ ప్రాజెక్ట్స్ తీసుకుని దాన్ని ఎక్స్టెండ్ చేయటం, కాంపోనెంట్స్ యాడ్ చేయటం, ఈ విధంగా మీరు ఒక ప్రాజెక్ట్లోకి ఆన్లైన్ ఫోరమ్స్లో కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇంకా ఆన్లైన్ కోర్సెస్ మెనీ సోర్సెస్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ట్యూటోరియల్స్, బ్లాగులు, ఫోరమ్స్ ఇవన్నిటిలో యూజ్ చేసుకుని జావాస్క్రిప్ట్ మీరు నేర్చుకోవచ్చు. అదేవిధంగా హరీ సిస్టమ్స్ కూడా జావాస్క్రిప్ట్ లైక్ 0 to Hero అనే కోర్సుని లైక్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి ఒక ప్రాజెక్ట్ తయారు చేసే విధానం దాకా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఆన్లైన్ కోర్సులో. ఇంట్రెస్ట్ ఉంటే బిలో డిస్క్రిప్షన్ లింక్లో ఫైండ్ చేయండి, కోర్స్ లింక్ ఉంది. డెమో లెక్చర్స్ చూసి ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ బై ఇట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసము మా ఛానల్ని. ధన్యవాదాలు.